గద్దించు, బుద్ధి చెప్పు. చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు ఎలా ప్రకటించాలంటే దీర్ఘశాంతముతో ప్రకటించాలంట. ఎలా ప్రకటించాలి? దీర్ఘశాంతముతో ప్రకటించాలి. తర్వాత అంటాడు నువ్వు ప్రకటించేది నువ్వు ఖండిస్తూ ప్రకటించాలంటాడు. ఎలా చేయాలంట? ఖండిస్తూ ప్రకటించాలి. తర్వాత అంటాడు గద్దిస్తూ ప్రకటించాలంటాడు. ఏం చేయాలి? గద్దించాలి. తర్వాత అంటాడు బుద్ధి చెబుతూ ప్రకటించు అని అన్నాడు. బుద్ధి చెబుతూ ప్రకటించు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది 3వ ప్రశ్న. 4వ ప్రశ్న ఏంటంటే ఎప్పుడు ప్రకటించాలి? హల్లెలూయా. 4వ ప్రశ్న ఏంటి? ఎప్పుడు ప్రకటించాలి? ఎప్పుడు ప్రకటించాలి? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం అక్కడ మనం చదువుకున్నాం. ఒకటి ఏంటంటే సమయమందును అసమయమందును ప్రకటించాలి. ఏమండి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయమందు ప్రకటించాలి, అసమయమందు కూడా ప్రకటించాలి. పగలు ప్రకటించాలి, రాత్రి కూడా ప్రకటించాలి. ఎండాకాలం ప్రకటించాలి, వర్షాకాలం చలికాలం కూడా ప్రకటించాలి. యేసు రక్తమే. హల్లెలూయా. ఎండాకాలం బాగా ప్రకటించి వచ్చాను, ఇక వర్షాకాలం ప్రకటించలేను అని బిర్రుగా తిని బర్రిగా నిద్రపోమని కదా అని అర్థం. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి? సమయమందును అసమయమందును ప్రకటించాలంట. పగలైనా రాత్రైనా, ఎండైనా వానైనా చలైనా ప్రకటించే అనుభవం కావాలి. దేవుని స్తోత్రం. ప్రకటించాలి. ఇప్పుడు 4 ప్రశ్నలు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 చేతులే దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 1 ప్రశ్నలు ఏంటి? 1 ఏం ప్రకటించాలి, 2వది ఎక్కడ ప్రకటించాలి, 3వది ఎలా ప్రకటించాలి, 4వది ఎప్పుడు ప్రకటించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ అనుభవాలను నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రకటించటానికి దేవుడు కోరేషి ఎన్నుకున్నాడు. బంధకాల్లో ఉండి, శ్రమల్లో ఉండి, కష్టాల్లో ఉండి, కృంగిపోతూ చీకటిని అనుభవిస్తూ ఎంతో వేదనతో పాటలు పాడలేక, ప్రార్థన చేయలేక, స్తుతులు చెల్లించలేక, దేవుని వైపు చూడలేక ఎంతో కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలుకి ప్రకటించటానికి, వర్తమానం ప్రకటించటానికి కోరేషి వచ్చాడు. ఒక అన్యుడండి. హల్లెలూయా. పారసీక దేశపు రాజు అండి. హల్లెలూయా. ఎవరికి ప్రకటిస్తున్నాడు? ఎవరికి ప్రకటిస్తున్నాడండి? ఇశ్రాయేలుకు ప్రకటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటించువాడుగా ఉన్నాడు. ఆయన ఏదో చెప్పాడులే అని నేను విడిచిపెట్టలేదు, కానీ ప్రకటించటానికి సిద్ధమయ్యాడు. ప్రకటించకపోతే శ్రమని గ్రహించాడు. ప్రకటించుటే నా జీతమని గ్రహించాడు. ప్రకటించటానికి బయలుదేరాడు కోరేషి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రకటించటానికి బయలుదేరాడు. కనుక ఇప్పుడు కోరేషి ప్రకటిస్తున్నాడు. ప్రకటించే వారి యొక్క అనుభవం ఎలా ఉంటుందో తెలుసా? ప్రకటించే వారి యొక్క ఆ యొక్క వైభవం ఎలా ఉంటుందో తెలుసా? దేవుని వాక్యంలో మనం చదివితే పేరా రోమాపత్రిక 10వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. రోమాపత్రిక 10వ అధ్యాయం 15వ వచనం. ప్రకటించువాడు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములంట. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రకటించు వారి పాదాలు ఎలాంటివంట? చెప్పండి చెప్పండి. ఎంతో సుందరములుగా ఉంటాయంట ఆ పాదాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరముగా ఉంటాయి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువార్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు
నీ దేవుడు ఏంటమ్మయ్యి యేసు రక్తమే జయం. హల్లెలూయా. సువార్త ప్రకటించు వారి పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్నవాడును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పర్వతాల మీద ప్రకటించు వారి పాదాలు ఎలా ఉన్నాయంట? సుందరములుగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సుందరములుగా ఉన్నాయి. అందుకే పేరా అక్కడ చూస్తున్నాము, ఆ పాదములను ఏలుచున్నాడంట ఆయన. ఏం చేస్తున్నాడు ఆయన? ఏలుచున్నాడు దేవుడు. ఆ పాదాలను ఏలుచున్నాడంటే ఆ పాదాలను బలపరుస్తున్నాడు, ఆ పాదాలను నడిపిస్తున్నాడు, ఆ పాదాలను స్థిరపరుస్తున్నాడు, ఆ పాదాల మీద ఆయన అజమాయిషి కలిగి ఉన్నాడు. అంతే. ఏంటి స్తోత్రం. నడిపిస్తున్నాడు ఆయన ఆ పాదాలని. ఎక్కడ నిలబెట్టాలో, ఏ పర్వతం మీద నిలబెట్టాలో, ఏ ఊర్లో నిలబెట్టాలో, ఏ పట్టణంలో నిలబెట్టాలో, ఏ అరణ్యంలో నిలబెట్టాలో దేవుడే ఆ పాదాలు ఏం చేస్తున్నాడు? ఏలుచున్నాడు. ఆ పాదాలు ఎలాంటి అంట? సుందరంగా ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రకటించు వాని పాదాలు. అందుకే దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య వచ్చాడంటే చాలు మరియ పాదాల దగ్గరే కూర్చుంటుంది. స్తోత్రం. హల్లెలూయా. పాదాల దగ్గరే కూర్చుంటుంది. ఆ పాదాలను ముద్దు పెట్టుకుంటా ఉంటుంది. ఆ పాదాలను కన్నీటితో తడుపుతా ఉంటుంది. తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఆ పాదాలు సుందరమైన పాదాలు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కనుక ప్రభువుని పేర ఇప్పుడు కోరేషు ఒక అన్యుడై ఉండి ఇప్పుడు దేవుని యొక్క వర్తమానాన్ని, సువార్తను ప్రకటిస్తున్నాడు అంటే ఇప్పుడు కోరేషు పాదాలు కూడా చెప్పండి అందమైన పాదాలు. యేసు రక్తమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. బాహ్యముగా సేవకుని పాదాలు మురికి పట్టినట్టు కనపడచ్చు. ఎందుకంటే ఆ ఊరు ఈ ఊరు, ఆ రోడ్లు ఈ రోడ్లు అన్ని తిరుగుతాడుగా. యేసు రక్తమే జయం. హల్లెలూయా. బాహ్యముగా మురికి పట్టినట్టు కనపడచ్చు, బాహ్యముగా అవి పగిలిపోయినట్టు కనపడచ్చు, బాహ్యముగా అవి వికారముగా ఉండొచ్చు. కానీ ఆత్మ సంబంధముగా సేవకుని పాదాలు అనగా సువార్తను ప్రకటించు వాని పాదములు సుందరమైన పాదాలు. ఎవరి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. గంభీరంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక సుందరమైన పాదాలు కలిగిన వాడిగా ఇప్పుడు కోరేషు ఉన్నాడు. ప్రకటించువాడు. ఆ ప్రకటించు వాని పాదాలు ఎలాంటివంట? సుందరమైన పాదాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రభువుని పేర ఇప్పుడు కోరేషు ప్రకటించువాడు అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుడు వర్తమానం పంపాడు అంటే ఆ వర్తమానం ప్రకటించేవాడు కావాలి. ప్రకటించేవాడు లేకపోతే ఎలా వర్తమానము తెలియపబడుతుంది అని చెప్పేసి అంటాడు. కనుక ప్రకటించేవాడు కావాలి. ఆ వర్తమానం ఎవరి కొరకు సిద్ధపరిచాడో వర్తమానము సిద్ధపరిచిన వాని పట్ల కార్యం కూడా జరుగుతుంది. అందరూ వినొచ్చు, చాలామందికి వినబడవచ్చు వర్తమానం. కానీ దేవుడి స్తోత్రం, అసలు ఆ వర్తమానం ఎవరి కొరకు దేవుడు సిద్ధపరిచాడో ఆ వర్తమానం అందిస్తూ ఉండగానే అతని హృదయంలో లేక ఆమె హృదయంలో కార్యం జరగటం మొదలవుతుంది. హల్లెలూయా. హృదయం కదిలించబడటం మొదలవుతుంది, పశ్చాత్తాపం కలగటం మొదలవుతుంది, దేవుని కార్యము జరగటం మొదలవుతుంది. అద్భుతమైన కార్యాన్ని దేవుడు వారి పట్ల జరిగేస్తుంది. ఆ వర్తమానం నీ కొరకే అని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ వర్తమానము నీ కొరకే. ఒకరోజు మెడ్రాస్ పట్టణంలో మన అపోస్తలు, మన ఐపీసీ వ్యవస్థాపకులు పిఎం సామ్యూయల్ గారు ఆయన వర్తమానం ఇవ్వటానికి వెళ్ళాడు ఆ పట్టణానికి. అక్కడ పెద్ద మీటింగ్ అది. చాలామంది ప్రజలు వచ్చారు. వర్తమానం పెద్ద స్టేజీ వేశారు. ఎంతగానో మరి దేవుని ఆరాధించారు, పాటలు పాడారు. సమయం అయిపోయింది. దేవుని స్తోత్రం. వర్తమానానికి సమయం ఇచ్చారు. ఈయనకి ఈ పెద్ద ఆయన అప్పటికే పెద్ద అయిపోయాడు పిఎం సామ్యూయల్ గారు. ఆయనకు ఒక పెద్ద కుర్చీ ఒకటి వేశారు. ఆ కుర్చీ మీద కూర్చున్నారు. ఆయన స్టేజీ మీదకి వచ్చి కుర్చీ మీద కూర్చోగానే కళ్ళు మూసుకున్నాడు. ఇక కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నారు. సరే, ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి, పాటలు పాడారు, ఆరాధన చేశారు. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు పెద్దయ్య గారు వచ్చి వాక్యం చెబుతారు అని చెప్పేసి ఆయనకు సమయం ఇచ్చారు. కానీ పెద్దయ్య గారు లేవట్లా.
పిఎం సామ్యుల్ గారు లేవకుండా అలాగే కూర్చొని కళ్ళు మూసుకొని ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పక్కన దైవ సేవకులు అందరూ కూడా ఈయన ధ్యానంలో ఉన్నాడు, ఇప్పుడు కదిలిస్తే ఏమంటాడో అని చెప్పేసి ఎవరు కూడా ఆయన కదిలిట్లా భయపడుతున్నారు. అందరూ కూడా ఆయన చూసి భయపడుతున్నారు. ఏమండి, ఇక భయపడుతున్నారు. కళ్ళు తెరుస్తారని చెప్పేసి అటుపక్క ఒక సౌండ్, ఇటుపక్క ఒక సౌండ్ చేస్తున్నారు మాట్లాడకుండా. ఏమండి, ఈయన మాత్రం కదిలిట్లా. కానీ ఏదైనా సౌండ్ చేసిన లెగుస్తాడేమో అని చెప్పేసి అనుకొని అటు ఇటు ఏదో మరి శబ్దాలు చేస్తూ ఉన్నారు. కానీ దైవజనులు లేవట్లా, కళ్ళు తెరవట్లా, అలాగే కళ్ళు మూసుకున్నారు, అలాగే ధ్యానంలో ఉన్నారు. దగ్గరికి వచ్చి చూస్తున్నారు, నిద్రపోతున్నారేమో అని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది దగ్గరికి వచ్చి వింటున్నారు, గొరకని పెడుతున్నాడేమో అని. యేసు రక్తమే చేయం, హల్లెలూయా. ఏమండి, ఇక ఆయన మాత్రం కదలకుండా కూర్చొని అలాగే కూర్చున్నాడు. అలాగ కూర్చొని గంట సేపు కూర్చున్నాడంట. ఎంతసేపు? గంట సేపు కూర్చున్నాడంట. గంట సేపు తర్వాత లేచి వాక్యం ప్రకటించడం మొదలుపెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గంట సేపు కూర్చొని ఆ తర్వాత లేచి వాక్యం ప్రకటించడం మొదలుపెట్టి, ఇదిగో సహోదరుడా, ఈ వర్తమానం నీ కొరకే, నువ్వు లేచిరా అని ముందుకు రమ్మంటే ఒక వ్యక్తి లేచి ముందుకు వచ్చాడు. ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసా? బెంగళూరు పట్టణం నుండి వచ్చాడు ఈ వాక్యాన్ని వినాలని. ఈయన వర్తమానం వినాలని ఎంతో ఆశతో బెంగళూరు పట్టణం నుండి వస్తుంటే ట్రైన్ 1 అవర్ లేట్ అయిందంట. ట్రైన్ 1 అవర్ లేట్ అయితే ఆ విషయాన్ని దేవుడు దైవజనులకి బయలుపరిస్తే ఆయన వచ్చి గ్రౌండ్లోకి అడుగు పెట్టి కూర్చునే వరకు ఆ దైవజనుడు ఆ సహోదరుడి కొరకు అలాగే కనిపెట్టున్నాడు. అతడు ఎక్కడున్నాడో, ఎక్కడి వరకు వచ్చాడో అదంతా కూడా దైవజనుడు కనబడుతూనే ఉంది. అతడు వచ్చి గ్రౌండ్లో కూర్చున్న తర్వాత అప్పుడు లేచి వర్తమానం చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరచుదాం. హల్లెలూయా. వేల మంది ప్రజలు ఉన్నారండి, వేల మంది ప్రజలు ఉన్నారు. కానీ ఎవరి కొరకు వర్తమానం? బెంగళూరు నుంచి వచ్చిన ఆయనకే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతని కొరకే వర్తమానం. నువ్వు వినొచ్చు, నీకు వినసొంపుగా ఉండొచ్చు, బాగుంది అని సంతోషించవచ్చు, కానీ అతని జీవితంలో కార్యం చేయటానికి దేవుడు ఆ వర్తమానం అతని కొరకు సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం. కనుక ప్రభువుని పేర అలాగూ దేవుడు మాట్లాడతాడు, దేవుడు వర్తమానం పంపిస్తాడు. కనుక వర్తమానం పంపించినప్పుడు ఏ వర్తమానం ఇస్తాడో దైవజనుడు మా మధ్యలోకి వచ్చాడు, ఏం మాట్లాడతాడో, ఏ వర్తమానం మాట్లాడతాడో, నాతోనే మాట్లాడతాడేమో. దేవుని స్తోత్రం. ప్రవచనం వస్తేనే మాట్లాడినట్టు కాదు, దర్శనం వస్తేనే మాట్లాడినట్టు కాదు, వాక్యము కూడా నీతో మాట్లాడుతుందని నువ్వు గ్రహించాలి. వాక్యము కూడా నిన్ను పలకరిస్తుందని నువ్వు గ్రహించాలి. వాక్యము కూడా నిన్ను పురికొల్పుతుందని నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. ఇప్పుడు అలాంటి బలమైన దేవుని వాక్యాన్ని, వర్తమానాన్ని, సువార్తను ప్రకటించటానికి కోరేషును దేవుడు పంపిస్తున్నాడు. హల్లెలూయా. కనుక ఇప్పుడు కోరేషు ప్రకటించేవాడండి. కనుక ఇలాంటి అనుభవాన్ని కోరేషు కలిగి ఉండి బంధకాల్లో, శ్రమల్లో, కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలుకి వర్తమానం ప్రకటించి వారి ప్రాణాలను తెప్పరలు చేశారు. ఎప్పుడైతే కోరేషు మాట వారు విన్నారో, ఆ వర్తమానం విన్నారో, వారి ప్రాణము తెప్పలేదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వారు ప్రాణం తెప్పలేంది, చచ్చిన స్థితిలో ఉన్నవారు బ్రతికినట్లయిందనమాట ఆ వర్తమానం వినగానే. హల్లెలూయా. దేవుడు మమ్మల్ని కనికరించాడా? దేవుడు మమ్మల్ని ప్రేమించాడా? దేవుడు మాకు వర్తమానం పంపించాడా? మమ్మల్ని యెరూషలేముకి వెళ్ళనివ్వమన్నాడా? మమ్మల్ని మందిరాన్ని కట్టమన్నాడా? అబ్బో అని చెప్పి ఎంతగానో ఇశ్రాయేలు ప్రజలు సంతోషించాడు. ప్రాణం తెప్పలిపోయిందండి వాళ్ళకి. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం నీ ప్రాణం తెప్పలా చేసేది. కనుక దేవుని వాక్యాన్ని గ్రహించి వాక్యానికి లోబడి వర్తమానము ప్రకటించేవారిగా ఉండాలి. వర్తమానం దేవుడు పంపించినప్పుడు వర్తమానం ప్రకటించేవారంగా ఉండాలి. ఆ వర్తమానము ప్రజలను అనేక మంది ప్రాణాలను తెప్పల చేస్తుందని గ్రహించాలి. కనుక ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలి. ప్రకటించకపోతే శ్రమని గ్రహించాలి, ప్రకటించటమే జీతమని గ్రహించాలి. ఏమి ప్రకటించాలో, ఎలా ప్రకటించాలో, ఎక్కడ ప్రకటించాలో చెప్పు, ఎప్పుడు ప్రకటించాలో ఎరిగిన వారముగా ఉండి అలాంటి అనుభవంలో మనం ముందుకు సాగితే ఎంతైనా అది ప్రకటించు వారి జీవితానికి ఆశీర్వాదకరమని. వారి పాదములు సుందరములు, పర్వతముల మీద సుందరములై ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ప్రభువుకు మొరపెడదాం. ఇలాంటి అనుభవంలోనికి మనల్ని నడిపించడానికి ఇంకా దేవుని వాక్యం మనం పరిశీలన చేస్తే సువార్తను ప్రభు మాట సెలవిచ్చాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు చెప్పండి గొప్ప సైన్యంగా ఉన్నారంట. స్తోత్రం చెప్పండి గట్టిగా, 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏమండి, స్త్రీలు
గొప్ప సైన్యముగా ఉన్నారు అని చూస్తున్నాం, ప్రకటించేటువంటి వారు. అలాగే నోవాహు ప్రకటించాడు. అలాగే పేర ఎంతోమంది దేవుని సేవకులు ప్రకటించారు. హల్లెలూయా. ఆదిమ సంఘములో మొట్టమొదటిగా పేర పేతురు ప్రకటించాడు. హల్లెలూయా. అలాగ ప్రకటించిన వారు ఎంతోమంది ఉన్నారు. కనుక ప్రకటించే వారంగా దేవుడు మనల్ని నిలబెట్టాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రకటించే వారంగా దేవుడు మనల్ని నిలబెట్టాలి. అప్పుడు దేవుని సన్నిధిలో మనము సుందరమైన పాదాలు కలిగిన వారంగా ఉంటాం. ఇటు అనుభవాన్ని కోరేషు కలిగి ఉన్నాడు. ఆ అనుభవంలోనికి మనం నడిపించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మనతో మాట్లాడుతున్నారు. వాక్యాన్ని గ్రహించి లోబడి ఇలాంటి అనుభవాన్ని ఇవ్వటానికి మన ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు, రక్తము కార్చాడు, మన కొరకు నిలువెల్లా నలిగిపోయాడని చెప్పేసి గ్రహించి దేవుని వాక్యానుసారంగా జీవిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించున్న గాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభుకు మొరపెట్టుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. వర్తమానం విన్నటువంటి సహోదరి సహోదరులారా, ఈ వర్తమానం మన కొరకే. ఈ వర్తమానం మన కొరకే. దేవుడిచ్చే వర్తమానం మనం బ్రతికిస్తుంది. కీర్తనకాడంట, నీ వాక్యం నన్ను బ్రతికించునంటాడు. నా బాధల్లో నెమ్మది కలుగు చేస్తుంది అంటాడు. కనుక అయ్యా, ప్రకటించే వాడిని నా కొరకు పంపి బాధల్లో ఉన్న నన్ను ఆదరించయ్యా, కష్టాల్లో ఉన్న నన్ను ఆదరించయ్యా. నీ వాక్యం నా పాదాలకు దీపం అంటాడు భక్తుడు. కనుక ఇప్పుడు ప్రకటించేవాడు మన కొరకు వచ్చినప్పుడు ఆయన ప్రకటిస్తున్న వాక్యం, ఆయన ప్రకటిస్తున్న సువార్త, ఆయన ప్రకటిస్తున్న వర్తమానం పేర అది ఎంతగానో మనల్ని బ్రతికించేది, మన బాధల్లో నెమ్మది కలుగు చేసేది, మనకు ఆరోగ్యం ఇచ్చేది, ఎంతగానో ఆదరించేది. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దైవమా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. మంచిది. ప్రభునందు పేర ఈ ప్రతిష్ట కూడికల్లో మనము పారసీక రాజైన కోరెషును గురించి అనేకమైనటువంటి విషయాలు మనము ధ్యానిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. గత దినాన మనము ధ్యానించాం. కోరెషు ప్రకటించువాడు, ప్రకటించేవాడు. ప్రకటించువాడుగా కోరెషు ఉన్నాడు అని మనం నేర్చుకున్నాం. అలాగే ప్రేరా ఆ మాటలు మనం కొనసాగించి పరిశీలన చేస్తే యెషయా ప్రవచన గ్రంథం 44వ అధ్యాయం 28వ వచ్చిన భాగంలో వ్రాయబడినటువంటి మాట మనం చదువుదాం. కోరెషుతో, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. చాలు. ప్రభునందు పేర మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ప్రభు అయినటువంటి దేవుడు కోరెషుతో మాట్లాడుతూ ఉన్నాడు. కోరెషును గురించి ఆయన చెప్తున్న మరొక మాట ఏంటంటే, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని కోరెషుతో చెప్తున్నాడు. నా చిత్తాన్ని నెరవేర్చేవాడా అని దేవుడు కోరెషును పలకరిస్తూ ఉన్నాడు. ఈ మాటను బట్టి మనం పరిశీలన చేస్తే పేరా, కోరెషు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు అని మనం గ్రహించాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు కోరెషు. దేవుని చిత్తం, దేవుని చిత్తం. చిత్తం అంటే ఏంటి అసలు? చిత్తము అంటే ఏంటి?
చిత్తము అంటే ఇష్టం లేక ఉద్దేశ్యం. దేవుని యొక్క చిత్తము అంటే దేవుని యొక్క ఇష్టమేంటో లేక దేవుని యొక్క ఉద్దేశ్యం ఏంటో మరొక మాటలో చెప్పొచ్చు. ఇచ్చ అనే మాట కూడా ఉపయోగిస్తాడు. ఇష్టము, ఇచ్చ, కోరిక, ఇవన్నీ కూడా మాటలు దానికి దగ్గరగా పర్యాయ పదాలుగా ఉండేటువంటి మాట. కనుక ఇది దేవుని ఇష్టం, ఇది దేవుని చిత్తం. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా కోరేషు ఉన్నాడు. అసలు దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలి అని ఒక తీర్మానం చేసుకొని దేవునికి లోబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా ఉన్నాడు కోరేషు. ప్రభువుని పేర లేఖన భాగాన్ని బట్టి మనం పరిశీలన చేస్తే దేవుడు ప్రతి మానవుని పట్ల, ప్రతి మనుష్యుని పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో, అసలు మానవుల పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటో, దేవుని చిత్తం ఏంటో మొదటిగా ప్రతి మానవుడు కూడా అది తెలుసుకోవాలి. దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన వారుగా ఉండాలి. ప్రతి ఒక్కరు దేవుని చిత్తాన్ని ఎరిగిన వారుగా ఉండాలి. దేవుని చిత్తమేంటో ఎరగకపోతే, దేవుని చిత్తమేంటో తెలియకపోతే, దేవుని ఉద్దేశం ఏంటో నీకు అర్థం కాకపోతే నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేవు. దేవుని చిత్తం నెరవేర్చకపోతే అది నీకు ఏమాత్రము కూడా ఆశీర్వాదం కాదు అని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాను. కనుక ప్రభువుని పేర దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అంటే అసలు ముందు దేవుని చిత్తం ఏంటో ఎరిగి ఉండాలి. దేవుని వాక్యలో చూస్తాం. ఎఫెసీ పత్రిక, అపోస్తుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతాం. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. చాలు. అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘముతో మాట్లాడుతున్నాడు. మీరు అవివేకులు కావద్దు. మీరు అవివేకులైపోయి మీ జీవితాల్ని నాశనం చేసుకోవద్దు. మీ భక్తిని పాడు చేసుకోవద్దు. అసలు దేవుని చిత్తం ఏమిటో మీరు ఎరిగి ఉండండి. దేవుని చిత్తం ఏంటో మీరు తెలుసుకోండి అని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘాన్ని చెప్తున్నాడు. కనుక ప్రభువునందు పేర దేవుని చిత్తం ఏంటో మనం ఎరిగి ఉండాలి. దేవుని చిత్తము తెలుసుకొని ఉండాలి. అవివేకులుగా, అజ్ఞానులుగా ఉండకుండా దేవుని యొక్క సన్నిధిలో వివేకము కలిగినటువంటి వారి వలె ఉండి దేవుని చిత్తాన్ని ఎరిగిన వారముగా మనం ఉండాలి. ఇంకా లేఖనాలు మనం పరిశీలన చేస్తూ పేరా దేవుని చిత్తం ఎరిగి ఉండటం మాత్రమే కాదు, దేవుని చిత్తము నెరవేర్చుట లేక దేవుని చిత్తము జరిగించుట ఎలా ఉంటుందో కీర్తనాకారుడు చెప్తాడు.
40వ కీర్తన 8వ వచనాన్ని, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. చాలండి. దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం అంటున్నాడు కీర్తనకారుడు. దేవుని చిత్తము నెరవేర్చటం నీకు సంతోషం అవ్వాలి. ఆయన చిత్తాన్ని ఎరిగి ఉండటం మాత్రమే కాదు, ఆయన చిత్తాన్ని నెరవేర్చటానికి నీకు సంతోషం ఉండాలి. కనుక నాకు సంతోషం, నా దేవుని చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారిని ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు కోరేషు ఏమన్నాడు? నా చిత్తమును నెరవేర్చువాడా అని పిలుస్తున్నాడు. అలాగే 103వ కీర్తన 21వ వచనం చదవండి. 103వ కీర్తన 21వ వచనం, యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు, ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే పేరా, ఆయన చిత్తమును నెరవేర్చు పరిచారకులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చిత్తమును నెరవేర్చే పరిచారకులు దేవుణ్ణి సన్నుతించాలి అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చిత్తాన్ని నెరవేర్చే పరిచారకులు. కనుక ప్రభునందు పేర దేవుని చిత్తాన్ని ఎరిగి ఉండాలి. దేవుని చిత్తం జరిగించుట నీకు సంతోషము కావాలి. నీవు దేవుని చిత్తాన్ని జరిగించే పరిచారకుడుగా, దేవుని చిత్తాన్ని జరిగించే ఒక కోరేషుగా దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునని పేర ఒకరోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యెరూషలేము దేవాలయములో ఉన్నప్పుడు ఆయన వద్దకు కొందరు మనుషులు వచ్చి చెప్తున్నారు, మీ తల్లియు మీ తండ్రియు వచ్చి ఉన్నారు అని చెప్పేసి అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనం, ఇదిగో పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభునని పేరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అంటున్నాడు, ఇదిగో నా సహోదరులు, ఇదిగో నా తల్లి, ఇదిగో నా తండ్రి అని చెప్తూ నా దేవుని చిత్తాన్ని, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చువాడే నా సహోదరి, నా సహోదరుడు, నా తల్లి, నా తండ్రి అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి సహోదరులై ఉంటారు. ఆయన పిలుస్తాడు, వీరు నా సహోదరులు అని, వీరు నా సహోదరీలు అని ఆయన పిలుస్తాడు. వీరు నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నారు కనుక, వీరు నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారు కనుక వీరు నా సహోదరులు అని ఆయన పిలుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇప్పుడు ఈయన ఉద్దేశ్యం ఏంటంటే పేరా, యేసుక్రీస్తు ప్రభుల వారి ఉద్దేశ్యం ఏంటంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి.